హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్క్ ఆఫ్ లైఫ్ న్యూ వ్లాగ్ అనమాట. హోషిక ఫంక్షన్ వీడియోస్లో ఇంకొకటి. ఇంకా నేను ఆల్రెడీ ముందు వీడియో పెట్టాను కదండి, షాపింగ్ వీడియో. ఇంకా ఊరికి వచ్చేంత వరకు పెట్టాను కదా, చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. ఇంకా వీకెండ్లో అయితే వీళ్ళ డాడీకి ఆఫ్ ఉంటుందండి, అప్పుడైతే ప్లాన్ చేసుకున్నాము ఫోటోషూట్ వ్లాగ్ అనమాట. లాస్ట్ వరకు చూడండి కంపల్సరీ, అస్సలు మిస్ అవ్వద్దు, ఎంటర్టైన్ ఫీల్ అవుతారు కంపల్సరీ. ఇంకా ఫోటోషూట్ కోసం అయితే మా ఊరికి దగ్గరలో ఉన్న గండికోటలో అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ముందుగానే మా అన్ననే అనమాట ఫొటోస్ వీడియోస్ అన్నీ. మా అన్న ఫోటోగ్రాఫర్ అనమాట. స్టూడియో ఉంది మా అన్నకి. ఇంకా మా అన్ననే అనమాట ఫస్ట్ నుంచి ఏదైనా మా ఫంక్షన్ ఈవెంట్స్ ఏదైనా. సో వీకెండ్ ప్లాన్ చేసుకున్నాము, గండికోటలకు అయితే వచ్చేసామన్నమాట. ఎర్లీ మార్నింగే వచ్చేసామన్నమాట. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి, మనం రెంట్కి తీసుకోవచ్చు. మాకు చాలా టైం పడుతుంది సాంగ్ కోసము, ఆఫ్టర్నూన్ వరకు ఉండాల్సి వచ్చిందనమాట, అందుకే తీసుకున్నాము. ఇంకా అక్కడక్కడ క్లిప్స్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారనమాట. సాంగ్ మీరు ఆల్రెడీ చూడకుండా ఉంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడండి. మ్యారేజ్ కపుల్స్ కూడా వచ్చారనమాట ఫోటోషూట్ కోసం ఇక్కడికి. పోషిక నిహాల్ ఎంజాయ్మెంట్ చూసారా, ఏం డ్యాన్స్ వేస్తున్నారు మా అక్క ఫంక్షన్ అని చెప్పేసి. అలా ఎంజాయ్మెంట్ అంటే స్టార్ట్ అయిపోయిందనమాట. పందిరి కూడా వేసేసారు, చూసేసారు కదా. ఇంక ఇది నెక్స్ట్ వీకెండ్ అనమాట. ఒక వీకెండ్ ఫోటోషూట్ కోసం ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే వాళ్ళకు ఎడిట్ చేయడానికి అయితే స్క్రీన్ పైన, ఫంక్షన్ రోజు స్క్రీన్ పైన, ఎల్ఈడి స్క్రీన్ పైన వేయడానికి టైం కావాలి కదా. సో మేము ముందే సాంగ్ షూట్ అంతా చేసుకుంటే అది ప్రిపేర్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి మేము 2 వీక్స్ ముందే వచ్చామన్నమాట. ఇంకా హల్దీ రోజు అనమాట ఇది. సో మెహందీ కంపల్సరీ ఉండాలి కదా హల్దీకి, ఫంక్షన్కి. అందుకు ముందు రోజే మెహందీ ఆర్టిస్టులను అయితే ఇద్దరిని పిలిపించామన్నమాట. ముందుగానే మాట్లాడుకున్నాము మెహందీ వాళ్ళని. ఇంకా ముందు రోజే అలా నేను హోషిక ఇద్దరం మెహందీ అయితే పెట్టించేసుకున్నాం అనమాట. ఇదైతే హల్దీ రోజు మార్నింగే వచ్చేసారనమాట. వాళ్ళంతా డెకరేట్ చేస్తున్నారు బయట. ఇంకా మేమైతే పూజ చేసేస్తున్నాము, అన్నీ పటాలన్నీ తుడిచేసి నీట్గా అంత పూజ అయితే చేసేస్తున్నాం అనమాట, నేను అమ్మ. ఇంకా పూజ అయితే అయిపోయింది, చూడండి చాలా బాగా చేసుకున్నాం అనమాట. అంత స్వామి ఎటువంటి ఆటంకాలు జరగకుండా అంతా సవ్యంగా జరగాలి అని చెప్పేసి దేవుణ్ణి అయితే మొక్కున్నాము. ఇంకా కాఫీ తాగేస్తున్నాము. హల్దీ అయితే హెల్దీగా స్టార్ట్ చేసేసుకున్నాము, ఎందుకంటే ఆఫ్టర్నూన్ భోజనాలకి చేసుకుంటే భోజనం చేసేస్తే అందరం బాగుంటాము, రిలేటివ్స్ అందరు వస్తారు కదా అని చెప్పేసి మార్నింగే చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో.
ఇదంతా మేము ముందే మాట్లాడుకున్నాం అనమాట. దేనికి ఏ రోజు ఒక ప్లానింగ్ చేసుకుంటే మనకి ఎటువంటి టెన్షన్స్ ఉండవు. ఇక్కడ చూడండి ఒక్కొక్కరైతే అందరు వచ్చేస్తున్నారు. ఇంకా ఎందుకంటే ఇంకా అంటే 3 డేస్ హాలిడేస్ వచ్చాయన్నమాట. అప్పుడు ఇంకా ఈరోజు కొద్దిగా అందరికీ వర్క్ ఉండి కొద్దిమంది వచ్చారు. ఫంక్షన్ రోజు అయితే కనుక వచ్చారనమాట. ఆ రోజు ఫెస్టివల్, తర్వాత 2 డేస్ హాలిడేస్ వస్తాయి కదా, ఈజీగా అందరూ రాగలుగుతారు, అందరు అటెండ్ అవుతారు అనే ఉద్దేశంతో అలా డేట్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. కానీ మన చేతుల్లో ఏది ఉండదండి. సో పాప సంతోషం కోసం అయితే చెయ్యాలనుకున్నాము. నేను ఆల్రెడీ ముందు వీడియోలో మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, మేము ఎలా అనుకున్నాము, ఏ విధంగా అనేది షాపింగ్ ఎలా ప్లాన్ చేసుకున్నాము, రిటర్న్ గిఫ్ట్స్ ఎలా తీసుకున్నాము, ఇదంతా నేను ముందు వీడియో అయితే అప్లోడ్ చేశాను చూడండి. ఇక్కడైతే మా పిన్ని వాళ్ళనమాట, మా అవతల మా పెద్దమ్మ, ఈ అన్ననే అనమాట, బాలాజన్న స్టూడియో ఉంది. ఇదంతా మాకు పర్ఫెక్ట్గా బాగా వచ్చిందంటే మా అన్నయ్య వల్లనే. ఇక్కడైతే మా పెద్దమ్మ పూజిస్తుంది హోషికాకి ఫస్ట్. ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకుంటున్నారు. నా మెమొరీ కోసము, మీతో షేర్ చేసుకోవడం కోసం నేను కూడా వీడియో తీసుకుంటున్నాను అనమాట. హోషికాది ఇదంతా ఒక మెమొరీ లాగా ఉండిపోవాలి హోషికాది అని చెప్పేసి, నా ఛానల్లో కూడా అని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలని తీస్తున్నాను. ఇంకా మా రిలేటివ్స్ ఎవరెవరో కూడా మీకు పరిచయం చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి వ్లాగ్. ఇక్కడైతే మా పెద్దమ్మ చెప్పాను కదా, మా మమ్మీ అనమాట. ఇక్కడ వచ్చేసి మా పిన్ని అనమాట. మా నాన్న వాళ్ళ సైడ్ టోటల్ మా నాన్న వాళ్ళు 4 అన్నతమ్ముళ్ళు అనమాట. నాకు 3 మేనత్తలు అనమాట, 3 అత్త వాళ్ళు. మా మమ్మీ సైడ్ కూడా మా పెద్దమ్మ వాళ్ళు మొత్తం మా అమ్మతో కలిపి 6 అక్క చెల్లెలు అనమాట. అందరూ రాలేకపోయారు, బట్ వచ్చిన వాళ్ళైతే మంచిగా బ్లెస్సింగ్స్ చేశారనమాట. ఇక్కడైతే మా పెద్దనాన్న ఉన్నారు కదా, ఫస్ట్ అన్నయ్య, మా డాడీ కన్నా ఫస్ట్ అన్నయ్య అనమాట. వాళ్ళ ఫస్ట్ కొడుకు అనమాట మా పెద్దన్నయ్య, మా పెద్దోదిన అనమాట. మీకు ముందు వచ్చారు కదా, అతను సెకండ్ అనమాట, బాలాజన్న ఉమావదిన అనమాట. ఇక్కడైతే మా అత్త చెప్పారు కదా, లాస్ట్ అనమాట, మా వరమ్మత్త, మా కూతురు, మా మధు అనమాట. అనూష ఉంది, తనకి మ్యారేజ్ అయిపోయి అమెరికాలో ఉందన్నమాట. ఇంకా మేము ఇలా మొత్తం నేను చిన్న చిన్న క్లిప్స్, షార్ట్ వీడియోస్ కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా యూట్యూబ్ బయోలో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. షార్ట్స్ రూపంలో కూడా నేను మెమరీస్ ఈ వ్లాగ్ పెట్టాక దీనికి సంబంధించిన షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో ఏమనిపించింది, మీ వీడియో చూసినప్పుడు మీకేం నాతో కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ షేర్ చేసుకొని. మా మమ్మీ డాడీ అయిపోయారనమాట. ఈ వాటర్ అయితే వాళ్ళు వేస్తూ ఉండమని చెప్తూ ఉన్నారనమాట ఒక్కొక్కని. మా పెద్దమ్మ, మా తమ్ముడు, మా పెద్దమ్మ కూతురు అనమాట, అదే కూతురు అనమాట, మా శ్రావణి, మా అక్క కూతురు. అవతలు ఉండేది మా పెద్దమ్మ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ కొడుకు, మా అన్నయ్య, మా వదిన అనమాట, మా బాలాజన్న. చూడండి స్టైల్. ఇంకా చెప్పాను కదా ఇందాక, మా పెద్దన్నయ్య, మా వదిన అనమాట. మీకు ఇక్కడ కొద్ది మందిని ఉన్న వాళ్ళని పరిచయం చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఉంటాయి కదండి, దాంతో కూడా పరిచయం చేస్తాను. తర్వాత ఆల్బమ్ వచ్చాక కూడా అందరినీ పరిచయం చేస్తాను కంపల్సరీ. ఇక్కడ మా పెద్దమ్మ అనమాట, మా అమ్మ కన్నా ముందు మా పెద్దమ్మ, అవతల మా డాడీ సైడ్ పెద్దమ్మ అనమాట. చాలా పెద్ద కుటుంబం అండి, ఇటు సైడ్ అటు సైడ్ కానీ ఫుల్ సందడి ఉంటుంది మా ఫ్యామిలీస్లో ఇటువంటి ఫంక్షన్ అప్పుడు. ఇంకా మా అత్త, ఇంకా 2 అత్తలు అనమాట, ఇద్దరే వచ్చారు. ఇంకొక అత్త కడప అనమాట, కొంచెం ఫంక్షన్కి వచ్చింది, హల్దీ రోజు అయితే రాలేకపోయిందనమాట మా మధు. ఇంకా దీని తర్వాత అయితే ఫుల్ ఇంకా వాటర్తో ఎంజాయ్మెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది. మామూలుగా ఉండదన్నమాట. అప్పటికే ఇంకా నా మీద ఫుల్ నీళ్ళు చల్లేశారనమాట, కెమెరా మీద పడుతున్నాయి. ఇంకా ఎంజాయ్ చేయలేక నేను ఫోన్ అయితే పక్కన పెట్టేశాను. ఈ వీడియోస్ కూడా మెమరీస్ కోసము, హోషికాకి గుర్తుండిపోవాలి ఈ వీడియోస్ అన్నిటికీ, మీతో కూడా నేను షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలా కొన్ని క్లిప్స్ అయితే తీసానమాట. సో మీరు కంపల్సరీ ఎంటర్టైన్ ఫీల్ అయింటారు, మీకు అంతో ఇంతో యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మటుకు లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైకే అనమాట కొంచెం బూస్టప్గా ఉంటుంది నాకు, అస్సలు మర్చిపోవద్దు లైక్ ఇవ్వడము. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. దీని తర్వాత అయితే అందరము ఫుల్ వాటర్తో ఎంజాయ్ చేసి తర్వాత లంచ్ చేసి అందరు వెళ్ళిపోయారనమాట.
నెక్స్ట్ డేనే అనమాట ఫంక్షన్. దానికోసం ఫుల్ ప్యాకింగ్ అయితే చేసేసుకొని నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్ ఎలా జరిగింది, మా వీడియోస్, డ్యాన్సెస్, ఫుల్ ఎంజాయ్మెంట్, ఫంక్షన్ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానమాట. ఇక్కడ చూడండి హోషిక మామూలుగా అయితే ఎంజాయ్ చేయలేదనమాట. అస్సలు ఇంకా ప్రతిరోజు చూసుకుంటుంది. తన సాంగ్ వీడియోస్ అయితే కనుక ఇంకా ఫొటోస్ వీడియోస్ రాలేదు. వచ్చాక మీతో కంపల్సరీ ఆల్బమ్ అన్నీ షేర్ చేసుకుంటాను మీతో. మీరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు కంపల్సరీ. ఇంక ఇక్కడ చూడండి ఎంజాయ్మెంట్ వీడియో వస్తుంది కదా, దాంతో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ ఫంక్షన్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏమనిపించిందో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి మా పిన్ని మా వదిన ఎలా చూస్తున్నారో వీడియో తీస్తుంటే నా వైపు. ఇంకా అప్పటికే చాలామంది వెళ్ళిపోయారనమాట. అందుకే నేను కొద్ది మందిని చూపించలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పరిచయం చేస్తాను. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.